10th పాస్ అయ్యారు, రిజల్ట్ వచ్చినాయి. ఎన్ని మార్కులు వచ్చినాయి? 520 వచ్చినాయి. నీకురా? 410. ఇంకేంది పాస్పోర్ట్ వస్తుంది ఇక అంటారు అటు. బియ్యన్న మేము నీకు ఎట్లా కనబడుతున్నాయి? మేము పాస్పోర్ట్ వేసి దుబాయ్ పోయేటోళ్ళక కనబడుతున్నా. మేము చదువుకుంటాం. మనీ నువ్వు ఏమవుతావురా? నేను పోలీస్ అవుతావు. పోలీస్ అవుతావా? మనీ ఒకసారి నువ్వు పోలీస్ స్పెల్లింగ్ చెప్పరా. అరే ధనయాను నా గురించి ఏమనుకుంటున్నావురా? ఫింగర్ ప్రింట్ అని అయితే అనుకున్నావు. పిఓ ఎల్ఐసి పోలీస్. అబ్బా ధనుష ఇక్కడ అవుతారా? ఇట్లా అడగంగానే పోలీస్ అని స్పెల్లింగ్ చెప్పి చూసినావా? నువ్వు అవుతావురా పోలీస్, పక్కా అవుతావు. నువ్వు పోలీస్ అయితే సరే, మరి సురేష్ అమ్మ నువ్వేమవుతావురా? ఆడేమవుతాడే? ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాడే. ఓ బరే రా. 520 వచ్చినంటే ఏమనుకున్నావు? గ్రేటే. మీరు ఫ్లైట్ ఎక్కుర్రి, ట్రైన్ ఎక్కుర్రి మాకేంది, కానీ వీళ్ళనైతే మాకు దావత్ పెట్టుర్రి. పాస్ అయ్యారుగా. దావతా? మేము దావత్ ఎందుకు ఇచ్చుడే? మేము పాస్ అయింది ఇట్లా మీకు దావత్ ఇచ్చేదానికి ఏంది? ఏందిరా దావత్ ఎందుకు ఇచ్చుడా? 2021 అదికిలేయారా నేను 10th పాస్ అయినప్పుడు. అవునప్పి అన్న దోడకేసి కంకిర్రు బుక్కలన్నీ అదికిలేయా నీకు? కంకిర్రా. ఆరో ధనుష కంకలేదా? కంకుడు ఎక్కడిదే? మిగిలిన కూరీలు ఇద్దరు ఇంటికి పట్టుకపోలేరా అనే? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోనే. అరే ఇచ్చుడేరా దావతు. దావత్ ఇచ్చుడే. దావత్ ఇర్రా మీరు అందరు కలిసి. బివన్న అందరు కలిసి ఇచ్చుడని మాట్లాడుతున్నావు. పాస్ అయిన వాళ్ళిద్దరు ఇవ్వాలి, నువ్వు అందరని మాట్లాడుతున్నావు. ఆగలేవురా, వాళ్ళు ముందుకు రాని అట్లా అన్న ఆగలేవురా నువ్వు. అమ్మతో నా దగ్గర అయితే పైసలు లేవే. అన్ని రోజులు ఒక్క లెక్క ఉంటాయా? ఇప్పుడు ఏం లేదన్నా దావత్ కావాలన్నా సరే 500 కావాలి. మా దగ్గర ఏడున్నాయి చెప్పు. ఇవ్వాలని మేము 10 పాస్ అవుతాం. ఓ బివన్న చూసినావానే? నాకో లెక్క 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 ఉంటుందానే? నా ఇప్పుడు జీవనం తీసిరు దావత్ ఇచ్చేరాక నువ్వు మాట్లాడతలేమే? అరే ఇవ్వాలరా, అని తిన్నప్పుడు మనం ఇవ్వాలి. అవరా ధనుష నా ఇప్పుడు బగ్గా ఇంటివి కదా, ఇప్పుడు మాట్లాడతలేవు? మాట్లాడుతున్నా. అరే ఇవ్వరా, ఇవరకే మనిషికి 4 సార్లు అన్నావు. గింత కోసం పెట్టిపించుకోవద్దురా, ఇవ్వరా. అరే 10 పాస్ అయినప్పుడు కుషికొద్ది ఇవ్వాలి. నేను కుషికొద్ది ఇచ్చినా ఇవ్వలే? బియ్యన్న మాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వ, మనం ఇద్దరు. అబ్బా వీళ్ళు ఇచ్చే బొచ్చుల దావత్కి పక్క మాట్లాడుకుంటూ చూసినావరా? అరే మనీగా వాళ్ళు మనం దావత్ ఇచ్చాక ఇడిచిపెట్టేటట్లేరు. చక్కగా ఇద్దాం పట్రా. మనం ఇట్లా దావత్ వేయలేము అనుకో, దాన్ని నల్లిచ్చి అల్లిచ్చి ఊకు అంటారు. అంత మనకు మంచిగా అనిపించేది. అరే దావత్ ఇచ్చుడు పెద్దది కాదురా, పైసలు ఉండొద్దా? నా దగ్గర ఇట్లా ఉన్నాయారా పైసలు ఏమన్నా? పోయి మా నాన్నవాని బతిలాడాలి. మళ్ళీ ఏం చేస్తావు? మరి వీళ్ళు ఇచ్చాక ఇడిచిపెట్టరా? నువ్వంటే మీ నాన్నని అడుగుతావురా. నేను మా నాన్నని అడుగుదామన్నా ఇయ్యది అని మళ్ళీ బియ్యాన్ని సిటీ తప్ప. బియ్యానా దావత్ ఓకే ఇద్దరా? సరే మరి ఏమనుకుందావురా? ఏమనుకునేది ఏముంది, నాటుకోలు తెచ్చుకుందాం ఓ 2. నువ్వే పారప్ కోడి తోడు ఇస్తావు దావత్, మేము నాటుకోలు దేవన్నా? లేదు లేదు, మేము సుద్ధా పారప్ కూడా తెస్తాం. అగో అప్పటి లెక్క అప్పుడే ఉంటుంది, ఇప్పుడు లెక్క ఇప్పుడే ఉంటుంది. మేము దేవు నాటుకోడు అయితే మాతోటి కాదే, గంత పైసలు మా దగ్గర. అరే బాగానే రారా, నీ గిద్దు రోజు గానికి భయపడుతురు. పోరే ఉన్నావా? జుట్టు కూడా అద్దట. ఏం కూడలే బాబు, అంత బొక్కలు పడదు బరువు బొక్కలు. ఎండాకాలం ఎండిపోతే అది మీరు ఎవరు లాభపడేటోళ్ళు సుఖపడేటోళ్ళు నాటుకోడు అవుతాడు. నాటుకోడు ఏ పారక్ కూడా తెస్తాం అంతే, మాతోటి అవుతుంది కదా. ఏమంటావు మరి? సరే ఏదో ఒకటి చెప్పర్రా, మరి ఏం చేద్దాం ఇక. సరే బియ్యం ఒప్పుకుంటు కాబట్టి నేను కూడా ఒప్పుకుంటున్నా. తేపోరి అనే బియ్యన్న ఒక 500 సేపు అయ్యి కానీ. 500రా? సరే మా ఇంటి వెనక చెట్టు ఉన్నది, దులుపుకరాపో. అమ్మతోటి గట్ల అనకే బియ్యన్న, నీకు మళ్ళీ తీయే సేపు అయ్యి అడుగుతున్నా. అయితే పోర్రా, మీ ఉన్న పైలతో 2 కోళ్ళు పట్టుకరా పోరి, నా పేరు ఉద్దరా సామాన్ పట్టుకరా పోరి దుకాణంలో. 2 కోళ్ళు ఎందుకు? ఒకటి కాలేదా? అరే బాగానే రేటు ఉందారా? కోళ్ళకి తక్కువ, చికెన్ కోత ఎక్కువ రేటు ఉంది అని పడకరా పోరి. పోరే పారా నిండా ముడిగినాక సలే ఎందుకు? అరే ఆ కోళ్ళ పడుకొని డేటా మారుతోట్లోకి రారి, మేము ఆడికే పోతాం. ఆగురా, తుమ్మైంది. అరే సార్ మొత్తం జోరుదారు కోళ్ళు పట్టుకొని ఎటు పోతుర్రా? ఇలా 10th రిజల్ట్స్ వచ్చినాయి కానీ మేము ఇద్దరం పాస్ అయినాం. ఆ బియ్యన్న కర్ణ దాని ఉండి ఊకే దావతీ అంటుర్రు. ఇక పీకన్నా ఆయనతో 2 కోళ్ళు పట్టుకొని పోతున్నాం. అంటే మీ కళ్ళకి నేను కనిపిస్తలేనారా? చూసుకుంటా పోతుర్రు, మరి రమ్మని కూడా పిలుస్తలేరు. మరి గన్లే ఉంది దాయే గీంకి ఫీల్ కావడుతుంది. అంటే నా ఇచ్చి నేను పిలిస్తే రమ్మంటే నేను వస్తానారా? అట్టప్పుడు కూరగొట్టే దావత్లకు ఎన్నిసార్లు రాలేనురా నేను? ఇప్పుడు నేను గుర్తుకు రాలే, పనుంటేనే గుర్తుకొస్తా నేను. అట్టప్పుడు అయితే ఇట్లా గుర్తుకు రాను నేను. ఏ గట్ల ఎందుకంటే చిన్న దా పోదాం,
అందరం మనోళ్ళమేనా? అందరు మనోళ్ళు అయ్యేపటికే ఇక నాలుగు ముఖం వేసుకుని అటు పోతురు కదా. అయ్యో మేము నిన్ను చూడలేదే. దా ఇప్పుడు ఉందా 2 కోళ్ళు ఉండనే ఉండే. సరే అత్తగాని మరి 2 కోళ్ళు ఎందుకురా? ఎంతమంది ఉన్నారా ఈకనా? వాళ్ళు ముగ్గురమే, ఇద్దరం 5గురమే. 5గురు 2 కోళ్ళు తింటారా? వీళ్ళు పెట్టేటోళ్ళు ఉంటే సచ్చిదాగినట్టున్నారు కదా. ఇవి ఊగిస్తాం దావతు ఇక అంతే పా. దా పోందా రోడ్లో పంప. ఇదేనా తెచ్చిరారా రే. మీరు వచ్చేరాక మళ్ళీ గీన్ వేసుకొచ్చిరారా? ఇప్పుడు వచ్చిండు, అత్తేమవుతుంది తీయలేదు. అరే నువ్వు ఆగురా, నేను మాట్లాడతా. మీరెందుకు వచ్చిర్రు? ఏమన్నా దావత్ ఇచ్చేది మీరా? వాళ్ళు రమ్మన్నారు, నేను వచ్చిన. దావత్ ఇల్లే కదా ఇచ్చేది. ఏమో మీ జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టు ఫీల్ అవుతుర్రు. అరే మణిగా మనం 5 2 కోళ్ళు లెక్కేసుకున్నాం. మధ్యలో నచ్చిండు నువ్వు వెళ్తాయారా మళ్ళీ అంటేనేమో అన్న అంటారు. అంటే 2 కోళ్ళు కలిసి 5గురు తింటారా? అరే మీరు దావత్ ఎందుకు ఇస్తుర్రా? 10 పాస్ అయిందని దావత్ ఇస్తుర్రు. మీరు తెచ్చిన వాళ్ళు తినాలి, వాళ్ళు చెప్పింది మీరు తెచ్చుడు కాదు. ఏందే చిన్ను ఏమంటావు? వాళ్ళు కుషికొద్ది ఇస్తురా దావతు? కుషికొద్ది కాదు, పొద్దులు ఎంత బతిలాడించుకురా అనుకున్నావు? బతిలాడు బిత్లాడు కాదు, పోరాళ్ళు ఇది ఎత్తుర్రు. 10 పాస్ అయింది దావత్ ఇస్తుర్రు. మీరు తెచ్చింది తినురు అంతే. నేను తెచ్చినప్పుడు తినలేదు వాళ్ళు? నీకు తెలుసా? నువ్వు సపడకుండు. అరే నేను 90-47 నుంచి ఇస్తున్న దావతీళ్ళకు నువ్వేం మాట్లాడుతున్నావురా? ఎప్పుడన్నా అద్దన్నారా ఇల్లు? బియ్యను వాయే అవురా. ఇప్పుడు మీరు బుద్ధి కొద్ది ఇస్తుర్రా, ఇబ్బంది పడుకుంటూ ఇస్తుర్రా? ఇప్పుడు ఎట్లయితే ఏంది ఇస్తున్నాం కానీ. ఏ ఇచ్చుడు కాదురా, మేము మిమ్మల్ని దోసుకొని తిన్నట్టు అవుతుంది. చిన్న ఎట్లా మాట్లాడుతుండ్రా? అద్దంటే తీసుకొని పోరా కోళ్ళు, మీ ఇంటికి పోతాం. బియ్యన్న పోదాం పై ఇంటికి. ఇప్పుడు ఎట్లయితే ఏంది? అందరం కలిసి తిందాం పట్టురు. లొల్లు ఎందుకే తెగ? సరే కానీ మరి గంజిలేవే. కట్టెలు కనిపించలేవా? బాతిని అటో గుంజా ఎటో గుంజా. కట్టెలా? కట్టెలు ఏం చేస్తావు? కాల్చురే కోళ్ళను. కాల్చుడా? అరే ఈ 2 కోళ్ళు కాదురా, మీరు ఇంకా 10 కోళ్ళు తెచ్చినా కానీ చాలేరా. కాల్చుకొని తింటారట. ఏ అన్న కూర వండుదాం పాటే. అరే కూర తిని తిని బోరు కొడుతుందిరా, మళ్ళీ కూర అంటారు మీరు. నీ పని లేకట వాతినారు వీటిను. మంచిగా కాల్చుకొని తింటే మంచిగా వెరైటీ ఉంటుందని కాలుతున్నావు. అందుకే సురేజ నువ్వు ఆలీలో మాటలు పట్టుకుని ఎగురకు. చక్కగా కాలుదాం అన్నప్పుడు కాలుదాం. ఈ 2 కోళ్ళు వేయాలంటే అడ్జస్ట్ చేసుకొని తిందాంరా, కానీ కాలుదాం. ఎవరు కాలిపోను ఏదైనా ఒకటి కానీ రే టకన కానీ. అయితే అదే చిన్నగా అరే కోళ్ళ పట్టుకో, కత్తి పట్టుకొని కట్ చేసుకొని తీసుకొద్దాం. అయిందానికి ఏంద్రా నాకు తెలుసురా, నువ్వు ఎందుకు బాధపడవు. ఎందుకంటే నేను వీళ్ళు మర్చిపోయారు, మేము కూడా మర్చిపోయినావురా. ఏం చేద్దాం మరి? అయితే అప్పుడప్పుడు అట్లనే అవుతాయి. అరే తీసుకొని పోవాలి కానీ నువ్వు గిట్ల అయితే ఎట్లనే? అరే మీరు కొన్ని కట్టలేం కూడా ఇది మీ కోళ్ళు కట్టుకొని మంచి చిత్తుడికి మంచిగా తీసుకొస్తాం. అరే మసాలా మంచిగా కలుపు కొద్దిగా, మంచిగా టేస్ట్ ఉండాలి. అయ్యో కారప్పొడి మసాలా మంచిగా కలిపే చిన్ను. ఆయన దుర్గుడు అవుతుంది ఇక బాత్రూంలోకి. ఇక పెద్ద మొత్తం మీద పెట్టు. అన్న మాడద్దే, మంచిగా కిరం కొద్ది కావాలి. కట్టలేరా? బియ్యాన్న వాసన జోరాస్తుంది. ఏమనుకుంటున్నావు? మన చేతుకున్నావురా. నీ మాలమాత వచ్చిన ఎట్ట కలిపిన మొత్తం పెరుగు బిరుగు అన్ని పోసి మంచిగా రాసి తింపుకుంటా కవిరిచ్చిన అట్లా ఉంటుంది మనది. అవ్వ ఓన్కి అలవాటే కావచ్చు. ఓడు మాల్ మసాలా కలిపితే ఇంకోటి చెప్పుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావు అని అంటున్నావురా? కలిపి నువ్వు కావచ్చు, కానీ అందరూ తెలుసురా, నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బాగాలేవురా, బాగుతలా నీకు? ఇవన్నీ కాదు కానీ తిందాం పట్టే.
ఇటో కోని వారే మేము తింటాం. నువ్వు ఒక్కడే తింటావురా కొన్ని? ఎంతమంది ఉన్నాం? 6 ఉన్నాం. ముగ్గురం ఒకటి తిందాం. గట్ట ఎట్లుంటుంది అంటే ముగ్గురు పోరాలని చూసి చిన్న కోడి వారేద్దామని చూస్తుర్రా? అవి రెండు ఒక సైజు లేవు, ఒకటి పెద్దగా ఉంది ఒకటి చిన్నగా ఉంది. అట్ట మీ ఒక్క పక్క ఇద్దరు పెద్దోళ్ళు లేవా? ఆయన ఒక్కడు చిన్నోడే, నువ్వు ఒక్కడే ఉండాలి పెద్దోని. చాలదా? ఎందుకు ఇట్లా లేనిపోని మాటలు మాట్లాడతావు? అసలు మాకే పెద్ద కోడి ఇరు, మీరే చిన్న కోడి తినరు. అరే ఎందుకే అందరం కలిసి తిందాం పట్టుర్రి. ఇప్పుడు మేం చేయబట్టే వాళ్ళు దావత్ ఇస్తుర్రు. మధ్యలో వచ్చి నువ్వు పుల్లలు పెట్టకురా. తినేదే చక్కగా తిని వెళ్ళిపో. ఎప్పుడైనా దావత్ ఇచ్చిన ముఖం అండి ఇది? మీరు తెప్పితే మాత్రం మీరు భూమి మీద ఆగపోదురు కావచ్చు. ఆ పురాణాలు తెప్పిస్తే తింటే తినరు, పోతే పోలే సంతం కొద్ది తెప్పించినట్టు. సరే మీ ఇప్పుడు భూమి మీద ఆలే, మీ ఇచ్చినప్పుడు వాళ్ళు భూమి మీద ఆయారు. ఒకసారి అడుగు అడుగు కదా. మేము ఇయ్యందాలు ఇస్తుర్రా? గవ్వని ఎందుకే మరి ఎట్లా మాట్లాడుతున్నాడు మధ్యలో వచ్చి? ఇగో బియోన్న కావాలని అయితే పెట్టలే మనం ఈ కోళ్ళు పురాలే పెట్టిరు. అటున్న కూడా అలాగే ఇచ్చాయి, ఇటున్న కూడా మనం తిందాం. ఇంకేంది కరుణాకర్ పెద్దదే పట్టినావుగా. అరే తినురా, మీకు దండం పెడతా. నీ వాళ్ళు దావత్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళి ఎక్కువ ఉన్నది. ఏ కూడా అయితే తీసుకోరు. ఇక మీకు ఏది కావాలన్నా తీసుకోర్రే. తీసుకో. అది పట్టుకాడు. గుంజు పట్టి చేతి పట్టి గుంజురా. కౌరవులకే మా ఒక్కొక్క ముక్క తీసుకపోతారా? ఇదేనా ఈ పద్ధతి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళ కనిపిస్తలేరా? మేం తినమంటావు? అవునే భీమన్న, అంటేనే కోపం అంటావు కానీ ఇక్కడ పురాణాలు ఇచ్చే దావత్కి నువ్వు ఇంటికి పట్టుకపోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పే? అంటే నిన్ను ఓడు అనేటోళ్ళు లేదానా? అవురా, దావత్ ఇచ్చింది మీరు, ఇది ఎంతవరకు కరెక్ట్ రా? ఇంటికి పట్టుకపోతుండు అనే బివన్న, కానీ ఇది కరెక్ట్ కాదు. కాదే బి అన్న, మీరు ఊకే నేను దావతిత్త తింటారు నేను దావతిత్త తింటారు అంటే మేము ఇద్దరం ఏదో దైనం చేసి 2 కోళ్ళు తెచ్చినాం. దానికి వెళ్ళి ఒక పీసు నువ్వు కవర్లు వేసుకుంటుంది ఎంతవరకు న్యాయం చెప్పి? మీరు ఇట్లా దావతీయంగానే ఎప్పుడైనా ఇంటికి కొంచెం నాయే మీరా? అవురా, 2021 కూర మిగిలిందని బోల్పల్ల కవర్లు వేసుకొని పోతురు గారా? ఆయికలేదా? ఇప్పుడు ఏమంటారు? అవునే, నేను వేసుకపోయినా కానీ ఇట్లా తినక వేసుకపోలే. తినడానికి అయిపోయినాక మిగిలింది కాబట్టి వేసుకపోయినా. అవురా సురాజ్గా, ఇలా బాగా ఎడుతున్నావురా. సినిగడ వచ్చేపటికే అదే సినిగడ రాకపోతే పట్టుకుపోయి అనపో రారా. బాగా చూస్తున్నా, అన్ని చూస్తున్నారు. అరే పెట్టు, అది ముంగడ పెట్టు, మళ్ళీ చాటుకేంది పెట్టేది? ఎందుకు పెడతాం? అగో తినకు, మరి నువ్వు తినకు. అరే అది తినే కూర్రా. చూడరా రే, పట్టుకపోతే కనుక మిగిలినాక పట్టుకపోతే ఏమవుతుంది? ఎందుకు మిగిలిన పట్టుకపోతా? మొదలు ఉన్నది కదా. కోళ్ళు 2 కోళ్ళు నీకు పెద్ద కోడి ఇచ్చినాం, మరి చిన్న కోడి తీసుకున్నాం. అవురా, అప్పుడు మీరు అన్నట్టు ఉంటుంది, ఇప్పుడు మీరు అన్నట్టు ఉంటుంది. దావత్ ఇచ్చేం పోయారా? నీకు ఇంటికైనాక కవర్లో ఇంత ముక్కిస్తా అన్నాడు. అది కాదు ఆరో చిన్న, నీకు బాగా బొత్తు బుతుంది. మాకు దావత్ ఇచ్చారు అది కానీ మా కోడి మాకు ఇచ్చినాం, మీ కోడి మీకు ఇచ్చినాం. మేము తింటాం, భాగవతం చేసుకోండి. నీకు ఎందుకు మధ్యలో? అంటే ఇప్పుడు వీడు ఒక్కడున్నాడు, ఈ అనేటోళ్ళు లేదని వీడిని మళ్ళా పక్కకు పెట్టి 4-5 ముక్కలు వేసి ఇంటికైనాక ఇద్దరు సరిసగం పాలు పంచుకుందాం రాగా అని ఆయనకి చెప్పి నువ్వు అనుకున్నావు. ఒకటే ముక్క చూడు, సూరజ్ తిని రద్దిను ఎందుకు ఇస్తావు? లేరా కవర్ అయ్యి ఇవాళ ఇటు వచ్చినా నేను బొత్తు పుతుంది, ఆడ బొత్తు పుతుంది. వీళ్ళు వంకిచ్చిన దావతి తిని రద్దిను. నువ్వు భయపడకు, నువ్వేంద్రా కొనుకొచ్చింది నువ్వు. దాయిరా తిని నోట్లో పెట్టాది, కవర్ అడి ఇంపి పారాయి. అని ఇజ్జత్ పోయింది. పోదాం పా. వీళ్ళు ఇచ్చిన పేరు వద్దు, మనం తిన్న పేరు వద్దు. సపడకి ఇంటికి పోదా లేవు. అరే ఇలా చిన్నగా మీరు బలం కొద్ది పెరుగుతురు గారా, మళ్ళీ దావత్ చేయమా మీరు దొరకరా? అప్పుడు చూసుకోండి మీ సంగతి. పారా, హుషారుతనం ఉండాలి కానీ గింతగానే హుషారుతనం ఉండద్దురా. ఏంది అది? అంతేనే, నేను కూడా అప్పటికెళ్ళి అలా దిక్కే ఉన్నాయని ఇట్లా ఇంటికి పట్టుకపోయే గుణం నాకు నచ్చది. చిన్న ఈ సామాన్ అంతా బియ్యాన పేరు మీద తెచ్చిన మాల్ మసాలా. నీకు ఇంకొక ముచ్చట చెప్పన్నా, ఈ కోళ్ళు సుధా చికెన్ సెంటర్లా బియ్యాన పేరు చెప్పే తెచ్చినాం, కానీ అది బియ్యానకు తెలియదు. ఏక్ సిపాయి వేసిర్రా.
ఇప్పుడు ఒరుకుంటా పోయిందిగా, మళ్ళీ రేపు పొద్దుగాల మన దగ్గరికి వస్తాడు, అప్పుడు చూసుకుందాం పోయి. అంతే అప్పుడు తినురా. అరే మీ పద్ధతిలో మీరు ఉన్నారు, మీరు దావత్ ఇచ్చిర్రు, ఎవరికి ఇవ్వలేదని అయితే బాధపడకూర్రి. భీమన్నా అగో ఏమైందా గిట్టు పోతున్నాయి ఇలా షాప్ ఇయ్యాలా? షాప్ ఇవ్వాలి తీయలే కానీ నిన్న కోళ్ళు పట్టుకొని పైసలు ఇవ్వాలి. కోళ్ళ కోళ్ళు నేనెప్పుడు పట్టుకుపోయినా? అగో ఇద్దరు పొరాలు పంపి కోళ్ళు తీసుకురా అని చెప్పినవాడుగా, పొరాలు వచ్చి కోళ్ళు తీసుకువెళ్ళు. ఏంది నా పేరు చెప్పి తెచ్చిరా పోరాలు కోళ్ళు? అవ్వ తినుడు బరాబర చేసుడు బరాబర కానీ మళ్ళీ ఆగలేదా నీకు? ఈ తిండికి అయ్యా తిండి తిని పాడాను, లొల్లైంది అంత లేచి వచ్చిన. ఈ దుకాణ సంబంధం ఏమన్నా కానీ పోరాలు కోళ్ళు తెచ్చిరా? పట్టుకొచ్చారు నీ పేరు చెప్పి. సరే అయితే కానీ పైసలు లేకపోయే, ఇలా నైట్ కోళ్ళు తెప్పియాలి, రేపు ఆదివారం గిరాకీ బాగుంటుంది. పైసలు లేకపోయినా పడితే కోళ్ళు నీటి అడిగిచ్చినావా? ఆగు ఆ తెలుగు ఆయనకి ఇస్తా. అగో కదంతా నాకే సంబంధమే, ఆ పొరాలను అడిగితావు నువ్వు ఇస్తావు, నాకు సంబంధం లేదు. నాకు రేపు గిరాకీ ఉన్నది, నువ్వు సాయంత్రం వరకు పైసలు తెచ్చి. నువ్వు గమ్మత్తు మాట్లాడుతావునే. ఓరేవా తినేలే చేసిన ఉత్తా 2 కోళ్ళు మేడకు వాడే. నిన్న కోళ్ళు తిన్నావా? తినే ఉంటావులే. అరా సురేష్గా మనిగా నా పేరు చెప్పి కోళ్ళు తెచ్చినట్లు 2 కోళ్ళు. నిన్ననే లేదు మీరు ఎంత చెప్పిర్రా? నీ దుకాణ సంబంధం ఏమన్నా? ఆ 2 కోళ్ళ పైసలు అడుగురాని అడ్రి. అగో మేము ఎందుకు కడతాం? మరి ఇంకటి నిన్న మీరేంటి అడ్రి. నేను తినంగా ఇట్లా మేము అద్దనం ఏంది? అరే బాగా కొడుతున్నా కోపతాడు చక్కగా వచ్చి ఆ 2 కోళ్ళ పైసలు కట్టుర్రి. ఆడచ్చి నన్ను అడుగుతుడు. అలా నీ పేరు ఉంది కానీ నువ్వే కట్టుకో. నేను ఎవడు చెప్పన్నారా? మేము చెప్పలే. చెప్పలేరా మీరు? సరే ఇదే మాట ఆయన దగ్గర అందరు రీ లే ఎవరా? బియానా ఇది మాకు సంబంధం లేదు, నువ్వు పోయే. నీకు సంబంధం లేదా? నా బొచ్చు నాకేం సంబంధం రా? తిన్నోళ్ళు అడుకో, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అడుకో అని చెప్తా. నాకేంద్రా పోన్. మీరు ఆరా బెదిరించేది? భయపడదు అనుకుంటున్నావు? భీమన్న నువ్వు ఆగే. సురజ్య దావత్ అయితే మీ ఇష్టపూర్వకంగానే ఇచ్చిర్రు కదరా. తినం మరి ఇచ్చినప్పుడు ఈ 2 కోళ్ళకు పైసలు కట్టుకుంటే ఏమవుతుందిరా? మా ఇష్టపూర్వకంగా ఏడిచ్చినావురా, మీరు ఇబ్బంది పెడితే ఇచ్చినాం మేము. ఆ రోజు రాజుగా 2 తీరు ఎందుకు మాట్లాడతారా? ధనజు కూడా అడుగుతున్నావు మా ఇష్టపూర్వంగా ఇచ్చినా అంటావు, మళ్ళీ అడుగుతున్నావు మీ బలవంతంగా ఇచ్చినావు అని అడిది. 2 తీరు ఎందుకు మాట్లాడతారా? చక్కగా పోయే కోళ్ళ పైసలు కట్టుకోరి. భీమన్న ఇంకా దుకాణ సామాన్ కూడా నీ పేరు ఉండే. ఎవరు ఇంకా అది కూడా ఉన్నాయి. అరే ఈసారి ఆ సామాన్ మొత్తం బిల్లు కట్టాలి మీరు చెప్తున్నా, నేనే తూకని చెప్తున్నా. మేము దుకాణ సామాన్ ఎందుకు కడితే నువ్వే ఉబ్బుతీవిగా నా పేరు అని మేము ఉన్నప్పుడు ఇవ్వపో దావతు. మా దగ్గర లేకనే నిన్ను అడిగితే నువ్వే పోరా నువ్వు నా పేరు మీద. మేము కోళ్ళు ఉన్నది కట్టుకుని వచ్చినాం. సరే దుకాణ సామాన్ కడతా, మరి 2 కోళ్ళ పైసలు ఎందుకు కట్టాలరా? మీరు కట్టిపోరు నాడు. మా దగ్గర ఉన్నప్పుడు కట్టపోమా. అరే ఇవి అవి మొత్తం కలిసి కట్టినారు చెప్తున్నా, నా కోపం ఆయన కుర్రి. గివ్వని బివన్న నిన్న నువ్వు మన దావతల సప్పెట్ల మాయం చేసినావు మాకు చెప్పే. నిన్ననే తీరిందా మీకు? నీకు మీ అవ్వకి తీసుకోపోబుద్ది అయితే ఇంటికాడ తెచ్చి అండుకోర్రి. ఇప్పుడు నాకు ఇట్లా చేసినావా మనం? ఆహా గిది మనసులో పెట్టుకొని ఇప్పుడు 2 కోళ్ళ పైసలు అంటారు అవురా? మరి ఇక్కడ సపరేట్ తెచ్చినారా? గుంజుకుంటారు గారా మీరే కాబట్టి, మీరే ఇంటిది గారా? నేను నోటైనా పెట్టినా పెట్టలే, మరి కొద్ది పైసలు కట్టరు. బివన్న మీ బుద్ధి నాకు నచ్చలేదే, నీ ఇష్టం ఉన్న కాడే చెప్పుకోపో. సరే ఇప్పుడు మీరు బిల్లు కట్టరు గారా? కట్టం. ఏ మనీయా నువ్వు దుకాణ బిల్లు సుధా కట్టాకరా, కట్టుకుంటాడు. నేను ఎందుకు కడతారా? మన నాకు ఆ దావత్కి మనకు సంబంధమే లేదు. అంతే. అరే మీ దగ్గర ఆ పైసలు ఎట్లా చేయాలో నాకు బాగా తెలుసు. ఆ పైసలు ఇటు ఇవ్వకపోతే నా పేరు ఇంకో పేరు పెట్టుర్రి. ఏమనుకుంటున్నావు? ఏదో మీరు పాస్ అయ్యారా అని దావత్ ఇస్తే మాకు ఖుషి అవుతుంది అనుకున్నాను, కానీ అనవసరంగా మీరు ఫెయిల్ అయి ఉండరా. ఫెయిల్ అవుతా మంచి ఉంటుంది అంతే. ఆల్రెడీ పాస్ అయితే అయిపోయాయి. పో నువ్వు కట్టుకోపో పైసలు అయితే ఫస్ట్. సరే నేను ఎట్లా చేయాలో చేసుకుంటుంది నాకు మాయర్ పట్టే. ఆగ రూపాయి కొద్ది మాట్లాడుతురు దొరకరా? ఏ నువ్వు పోయే ఏడు రాకు ఊకే, దొరికినప్పుడు చూసుకోపో. సరే బిడ్డ ఇదే మాట గుర్తుంచుకో. ఓకే చూసినావారా? దావత్ ఇస్తేనేమో మంచి మాట, ఇవ్వకపోతే మంచి మాట కాదు, ఫెయిల్ కావాలన్నట్ట. ఎట్లా అంటూ చూసినావా? మనం కోళ్ళు పేరు తెచ్చిందనే కట్టుకొని పో.